వెల్కమ్ టు శివరాజ్ ఫుట్వేర్. ఐమ్ నాగేష్. ఒక మేడం అనే దగ్గరికి మన గూగుల్ రివ్యూస్ లేదా యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఇందులో మన వీడియోస్ చూసి ఒక 4 పేర్స్ ఆఫ్ బ్రాండెడ్ ఫుట్వేర్ పంపించడం జరిగింది. అందులో ఒకటి వచ్చేసి చూడండి బర్కెన్స్టాక్ గీజే, ఇది గ్రే కలర్ లో ఉంది, ఉమెన్స్ వేర్. సో దాంట్లో వరకు వచ్చేసి చూడండి ఆ స్ట్రాప్ అవుతుందో కంపెనీకి వచ్చింది, దాని మీద ఏదో కలర్ మొత్తం షేడ్ అయిపోతుంది. సో మేడం కి ఏంటంటే సేమ్ గ్రే కలర్ కావాలని చెప్పారు, స్ట్రాప్ రీప్లేస్ చేయాలి దానికి. ఇంకోటి ఫుట్ బెడ్ క్లీనింగ్ చేయాలి, సైడ్ లో కార్క్ అంతా క్లీన్ చేసి గమ్ పెట్టాలి, ప్లస్ స్ట్రాప్ పాలిషింగ్ చేయాలి. ఇంకోటి మెన్స్ బర్కెన్స్టాక్ గీజే, ఇది కూడా లైట్ బ్రౌన్ కలర్ లో ఉంది. దానికి కూడా ఏంటంటే ఫుట్ బెడ్ క్లీనింగ్, సైడ్ లో కార్క్ అంతా క్లీన్ చేసి గమ్ పెట్టాలి, ప్లస్ స్ట్రాప్స్ గమ్ వర్క్ ప్లస్ పాలిషింగ్ వర్క్ చేయాలి. సరే మేడం చేద్దామని చెప్పి పనుకున్నాం. ఇది ఇంకో 2 కూడా ఉండే బ్రికెన్ స్టాక్ వి. అందులో కూడా ఏంటంటే ఒకటి వచ్చేసి బ్రికెన్ స్టాక్ ఆరిజోనా ఉండే బ్రౌన్ కలర్ ది పాలిషింగ్ వర్క్ చేయాలి. ఇంకోటి లో వర్ష్ ఉండే బ్లాక్ కలర్ ది, దాన్ని కూడా కుట్టడం జరిగింది. మన శివరాజ్ ఫుట్వేర్ లో చూడాలా వర్క్ అయితే అయినాక అనిపిస్తుంది. దీనికి చూడండి ఒకసారి మెన్స్ గీజే, ఇది బ్రికెన్ స్టాక్. దాంట్లో వర్క్ వచ్చేసి ఏమైందంటే ఫుట్ బెడ్ క్లీనింగ్, సైడ్ లో స్ట్రాప్స్ గమ్ వర్క్ ప్లస్ సైడ్ కార్క్ అంతా క్లీన్ చేసి గమ్ పెట్టడం జరిగింది. స్ట్రాప్ పాలిషింగ్ అంతా ఇది చూడాలి. వన్స్ మీరు ఒకసారి బ్రికెన్ స్టాక్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీడియో ఒకసారి మీరు మెన్స్ ది కంపేర్ చేసుకోవచ్చు ఒకసారి కావాలంటే. ఇంకోటి ఉమెన్స్ వేర్, ఇది బ్రికెన్ స్టాక్ గీజే. దీనికి కూడా ఏమైందంటే చూడండి ఫుట్ బెడ్ క్లీనింగ్ అయింది, ఆ స్ట్రాప్ ఏది ఉందో కంప్లీట్ గా రీప్లేస్మెంట్ చేయడం జరిగింది. మన దగ్గర ఏంటంటే దీనికి వాడింది కంప్లీట్ ప్యూర్ లెదర్ వాడడం. దీనికి మేడం కి ఒక 2-3 వెరైటీస్ చూపించిన మేడం కి, ఇది సెలెక్ట్ చేసారు. అందులో చూడండి వర్క్ అంతా అయినాక అనిపిస్తుంది అనేది. వర్క్ వచ్చేసి ఏమైందంటే ఫుట్ బెడ్ క్లీనింగ్, సైడ్ లో కార్క్ అంతా క్లీన్ చేసి కంపెట్టడం జరిగింది, స్ట్రాప్ రీప్లేస్మెంట్, ఇంకోటి స్ట్రాప్ పాలిషింగ్ అయింది. ఆ పాత స్ట్రాప్స్ ఒకసారి చూడండి మీరు కంపెనీకి వచ్చింది, ఆ స్ట్రాప్ తీసి స్ట్రాప్ పెట్టడం జరిగింది. మేడం కి నేను చెప్పిన డేట్ కంటే ఒక 15 డేస్ ఎక్కువ అయింది. సారీ మేడం, ఐఎమ్ వెరీ సారీ ఫర్ ద డిలే మేడం. వర్క్ ఎక్కువ అయిపోయింది, చేసేవాడిని ఒక్కడే, అందుకే డిలే అయింది కొద్దిగా. ఐఎమ్ వెరీ సారీ. దానికి వర్క్ దగ్గర అయితే మనం కాంప్రమైజ్ కాలేదు, మీరు సాటిస్ఫై అయినట్టు అనుకుంటున్నాను అయితే. ఒకవేళ మీ అందరికి నా పని నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి అప్డేట్స్ కోసం మన అకౌంట్ ని ఫాలో కొట్టండి అన్న, ఇప్పటికైనా పనికి వస్తుంది మీకు. థ్యాంక్ యూ.